ఇవాళ మంగళగిరిలో టీడీపీ ఆఫీసులో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, క్రమశిక్షణ దాడుతున్న నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గ వివాదాలు, పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య అంతర్గత పోరుపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. పార్టీ కమిటీ సమన్వయం, నాయకత్వ మార్పులు వంటి అంశాలపై ప్రస్తావించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికిషన్ లైవ్ ద్వారా అందిస్తారు. హరికిషన్, థ్యాంక్ యూ రాజేంద్ర అండ్ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా సీఎం చంద్రబాబు అలాగే టీడీపీ జాతీయ అధ్యక్షునిగా కూడా కొనసాగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు ఆయన కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో కూడా సమావేశం కాబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళనున్నారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతో పాటు అలాగే ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి టీడీపీ నేతలందరినీ కూడా పిలిపించుకొని మాట్లాడేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ప్రధానంగా మనం చూస్తున్నాం, కొన్ని రోజుల నుంచి కూడా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఇటు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని అయితేనేమి, అలాగే తిరువూరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు, వీరిద్దరికి సంబంధించినటువంటి వ్యవహారం పెద్ద ఎత్తున రచ్చకు దారితీసింది. తనను డబ్బులు డిమాండ్ చేస్తాడు ఎంపీ ఏదైతే టికెట్కి సంబంధించి అని చెప్పేసి ఆయన ఆరోపించడంతో పాటు స్క్రీన్ షాట్స్ తీసి ప్రత్యేకంగా స్టేటస్లో వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టినటువంటి నేపథ్యంలో ఎంపీ కూడా దానిపైన కూడా స్పందించారు. తానే విజయవాడ ఉత్సవ్ లాంటి కార్యక్రమం నిర్వహించి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకొని ఎంతో నష్టపోయి కూడా ఒకరిని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తిని, అటువంటి వ్యక్తిని ఒకరితో డబ్బులు ఎలా తీసుకుంటానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు అంటే కేసినేని చిన్నికి సంబంధించి మద్దతుగా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూడా ముందుకు వచ్చారు. సో ఎంపీపై చేసినటువంటి ఆరోపణలు కూడా ఆమె ఖండించారు. మరోవైపు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా విజయవాడలో సమావేశమయ్యారు. ఇటు ఎవరైతే కొల్లు రవీంద్ర ఉన్నారో మంత్రి, ఆయన అధ్యక్షతన అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు అలాగే ఎంపీ కూడా ఆ సమావేశానికి కూడా హాజరయ్యారు. కానీ తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి కూడా ఆ సమావేశానికి రాలేదు. సో అది వాయిదా పడింది. మరోవైపు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా వీరిద్దరిని పిలిపించి ఈ వ్యవహారానికి సంబంధించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు, చక్కదిద్దేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే సాగింది. కానీ అధినేత ఆదేశాలతో ఆయన ఒక అడుగు వెనక్కి తగ్గాడు. ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో తాను వచ్చిన తర్వాత ఈ వ్యవహారానికి ఒక పరిష్కారం చూపిస్తాను, ఇద్దరిని కూర్చోబెట్టుకొని మాట్లాడతానని చెప్పేసి కూడా పల్లా శ్రీనివాస్కి చెప్పినట్లుగా కూడా పెద్ద ఎత్తున అయితే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన రేపు 2వ తారీఖు నుంచి అంటే ఆదివారం నుంచి కూడా కంప్లీట్గా లండన్ పర్యటనకు వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ బిజీగా గడిపేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ నేతలతో కూడా ఆయన సమావేశం అవుతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఇటు విజయవాడ ఎంపీతో పాటు అలాగే కొలికిపూడి శ్రీనివాసరావు వీరిద్దరిని కూడా పిలిపించుకొని ప్రత్యేకంగా మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే క్రమశిక్షణ సంబంధించినటువంటిది దాటితే, ఉల్లంఘిస్తే పార్టీ ఎక్కడా కూడా ఉపేక్షించదని చెప్పేసి కూడా గతంలో అనేక సార్లు ముఖ్యమంత్రి హెచ్చరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి చర్యలు కూడా తీసుకున్నటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. సో ఈ నేపథ్యంలోనే మరి ఈ ఇద్దరు నేతలతో భేటీ అవుతారా, భేటీ అయితే ఎటువంటి అంశాలు వారి మధ్య చర్చకు వస్తాయి, సో ఏ రకంగా చెప్తారు, మొదటిసారిగా హెచ్చరించి వదిలేస్తారా లేదా వారిపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా అన్నటువంటి ప్రశ్నలు, సందేహాలు అందరికీ కూడా తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రం వాటికి ఒక జవాబు దొరికేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. సో మరోవైపు ఇటు జిల్లాలో టీడీపీకి సంబంధించినటువంటి నేతలు అలాగే జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తల మధ్య చాలా చోట్ల కూడా సమన్వయం కొరబడుతోంది. సో మాట తూలుతున్నారు. వాటి వల్ల కూడా ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిని సమన్వయం చేసుకొని ముందుకు ఎలా పోవాలో దానికి సంబంధించినటువంటి దిశానిర్దేశం కూడా కార్యకర్తలకు అలాగే నేతలకు చేయనున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి పదవులను కూడా చాలా ముఖ్యమైనటువంటి నేతలు ఎవరైతే ఇంతవరకు పార్టీకి కష్టపడ్డారో వారికి కూడా కేటాయించేటటువంటి అంశాన్ని కూడా పరిశీలించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు నామినేటెడ్ పదవులు ఆశించి భంగపడ్డ నేతలకు కూడా ఏదో రకమైనటువంటి అకామిడేషన్ చేసే విధంగా కూడా ఈ సమావేశంలో చర్చించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ప్రధానంగా కూటమి నేతల మధ్య
సయోధ్య సంబంధించి ఎక్కడైనా బెడిసి కొడితే వాటికి సంబంధించి పూర్తిగా మాట్లాడి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయడంతో పాటు అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరినటువంటి నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలను పిలిపించుకొని ఈరోజు మాట్లాడి ఒక కొలిక్కి తెచ్చేటటువంటి ప్రయత్నం, అలాగే వాటికి పరిష్కారం చూపేటటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి చేయబోతున్నారు. మరోవైపు ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఒకరి మీద ఒకరు ఆరోపణలేమీ కూడా బహిరంగంగా చేసుకోకుండా వాటికి సంబంధించి పార్టీ అధ్యక్షునికి కానీ లేదా జాతీయ అధ్యక్షునిగా కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ తెలియజెప్పాలని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ హైకమాండ్ ఆదేశించినటువంటి నేపథ్యంలో సో దానికి సంబంధించి మరొకసారి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య నేతలతో పాటు పాలిట్ బ్యూరో సభ్యులు అలాగే మంత్రులు కూడా హాజరయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ హరికిషన్.